డాక్టర్లపై దాడులను డాక్టర్లపై దాడులను డాక్టర్లపై దాడులను వి వాంట్ వి వాంట్ आवाज दो आवाज दो आवाज दो డాక్టర్లపై దాడులను డాక్టర్లపై దాడులను Long live IMA long live IMA long live IMA we want justice we want justice we want justice డాక్టర్లపై దాడులను ఖండించాలి డాక్టర్లపై దాడులను ఖండించాలి డాక్టర్లపై హింసకు వ్యతిరేకంగా ఐఎంఏ నిజామాబాద్ వారు ఈరోజు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఇందులో భాగంగా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఐఎంఏ నిజామాబాద్ నుండి ప్రెసిడెంట్ డాక్టర్ విశాల్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, నిరసన కార్యక్రమం గురించి తెలియజేయండి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు మేము ఐఎంఏ నిజామాబాద్ తరపున శాంతియుత ధర్నా నిర్వహిస్తున్నాం. ఇవాళ మా ఐఎంఏ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం మొత్తము అన్ని మెయిన్ బ్రాంచ్లలో ఇవాళ శాంతియుత నిరసన జరుగుతున్నది. సో ఇవాళ మేము కూడా ఏంటంటే నిజామాబాద్ ధర్నా చౌక్లో ఇక్కడ డాక్టర్స్ అందరము ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ శాంతియుత ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే దయచేసి మెడికల్ ప్రొఫెషన్ అనేది ఒక నోబెల్ ప్రొఫెషన్. మీకు తెలిసే, మీరే అంటుంటారు వైద్యో నారాయణ హరి అంటారు, వైద్యుడు దేవుడు తర్వాత వైద్యుడు అంటారు. కానీ ఇప్పుడు ప్రజలు ఏంటంటే ప్రతి చిన్న విషయానికి వైద్యుల్ని హింసించడం జరుగుతున్నది. ఏదో రకంగా సోషల్ మీడియాలో నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇవాళ మేము దీన్ని చాలా ఖండిస్తున్నాము. వైద్యులకు ఏంటంటే ప్రొటెక్షన్ అవసరము. ఒకవేళ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసినట్లయితే మేము ఇంకా మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాము. ఇక్కడ ఎమర్జెన్సీ కేసులు కూడా తీసుకోగలుగుతాం. ఒకవేళ ఇదే హింస జరిగితే రేపు యువ వైద్యులు డాక్టర్ ప్రొఫెషన్ తీసుకోవడానికే వెనకాడుతున్నారు. తర్వాత ఏదైనా రాత్రి ఎమర్జెన్సీ కేసు వస్తే కూడా వాళ్ళు చేసే ఇక్కడ ఫెసిలిటీ ఉన్నా కానీ మేము చేయలేమంటే హైదరాబాద్ వెళ్ళమంటున్నారు. దానివల్ల ఒక నిండు ప్రాణం అనేది బలి కావడానికి అవకాశం ఉంటుంది. అయినా మేము ఏంటంటే ఐఎంఏ నిజామాబాద్ ద్వారా నాట్ ఓన్లీ ట్రీట్మెంట్, సేవా కార్యక్రమాలు కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, అవేర్నెస్ అనేది నిర్వహిస్తున్నాము. సో కాబట్టి నిజామాబాద్ ప్రజలకు మేము విన్నవించేది ఏంటంటే ఎప్పుడు కూడా వైద్యుడు అనేది పేషెంట్ సేఫ్టీనే కోరుకుంటాము, పేషెంట్ బాగుండాలనే కోరుకుంటాము. వాళ్ళు పేషెంట్ బాగుపడితే మాకు అంతకంటే సంతోషం ఉండదు. సో కాబట్టి దయచేసి అండర్స్టాండ్ చేసుకోవాలి. వైద్యులపైన దాడిని మేము ఖండిస్తున్నాము. సో మేము అందరము ముక్తకంఠంతో ఈరోజు వైద్యులపై దాడిని ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా ఐఎంఏ నిజామాబాద్ అండ్ ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర శాఖ మా డిమాండ్స్ ఏంటంటే, ముఖ్యంగా ప్రభుత్వానికి మేము ఇచ్చే మా రిక్వెస్ట్ డిమాండ్స్ ఏంటంటే దయచేసి ఆసుపత్రులకు డ్యూటీస్ డాక్టర్ వైద్యం చేసేటప్పుడు భంగం కలగకుండా ప్రొటెక్షన్ ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది మా ప్రాథమిక హక్కు. ప్రొవైడ్ చేయడం కూడా గవర్నమెంట్ బాధ్యత. ఇది దయచేసి గవర్నమెంట్ ఏంటంటే దాడులు జరిగిన వెంటనే మాకు పోలీస్ ప్రొటెక్షన్ కానీ, తర్వాత మిగిలిన ప్రొటెక్షన్ కానీ మాకు అవసరం. అండ్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇలాంటి ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడము, వాళ్ళు ఇమీడియట్ అరెస్ట్ చేయడము చేసినట్లయితే డాక్టర్స్కు భద్రత అనేది ఉంటుంది. గవర్నమెంట్ అనేది వైద్యులకు అండగా ఉండాలా, హెల్ప్ చేయాలా. తర్వాత వైద్యులు అనేది ఏంటంటే వాళ్ళ డ్యూటీ చేసేటప్పుడు నిద్ర ఆహారాలు మాని చేస్తుంటారు. సో ఈ సమయంలో ఏంటంటే పేషెంట్లకు ఏంటంటే అవగాహన కార్యక్రమాలు కూడా కండక్ట్ చేయాలా, వైద్యులపైన ఒక మంచి భావన అనేది క్రియేట్ చేయాలా. సో ఈ ఏదైతే నెగిటివ్ అనేది వస్తుందో దాన్ని సోషల్ మీడియాలో రాకుండా గవర్నమెంట్ అనేది కట్టడి చేయాలా. దీనివల్ల మా వైద్య ప్రొఫెషన్ అనేది ఇంకా ఎక్కువ మాకు ఎంకరేజ్మెంట్గా ఉండి ఇంకా మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మేము ముఖ్యంగా ఈరోజు మా యొక్క ప్రైమరీ డిమాండ్ ఏంటంటే వైద్యులకు ప్రొటెక్షన్ కల్పించాలి, మహిళా డాక్టర్స్కు ప్రత్యేక ఒక ప్రొటెక్షన్ చట్టం తీసుకురావాలా, డాక్టర్లకు రక్షణ కల్పించాలనేది మా ప్రైమరీ డిమాండ్. దీనివల్ల ఇంకా మేము మంచి సర్వీస్ అందివ్వగలుగుతామని ఐఎంఏ నిజామాబాద్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్లపై దాడి అంటే మానవత్వంపై దాడి, డాక్టర్లపై దాడి అంటే మానవత్వంపై దాడి, డాక్టర్లపై దాడులను ఖండించాలి, డాక్టర్లపై దాడులను ఖండించాలి. వైలెన్స్ అగైన్స్ డాక్టర్స్, వైలెన్స్ అగైన్స్ సొసైటీ, వైలెన్స్ అగైన్స్ డాక్టర్స్, వైలెన్స్ అగైన్స్ సొసైటీ. సెక్యూర్ డాక్టర్స్, సెక్యూర్ పేషెంట్స్, సెక్యూర్ డాక్టర్స్, సెక్యూర్ పేషెంట్స్. ఇటీవల కాలంలో చూస్తున్నట్లయితే డాక్టర్లపై దాడిని ఒక ఫ్యాషనబుల్ ట్రెండ్ లాగా తయారవుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఒక క్లారిటీ లేకపోవడం. వైద్యం చేసేటప్పుడు మాకు కోర్టు ద్వారా కానీ, మాకు నేర్పించిన ఎడ్యుకేషన్ పరంగా కానీ ప్రాథమిక చికిత్స అనేది ఫస్ట్ ప్రయారిటీ. పేషెంట్ రికవర్ అవుతాడా కాదా అనేది కాకుండా ఆ ప్రాథమిక చికిత్స ఇచ్చే టైంలోనే
పేషెంట్ కనుక ప్రాణాలు కోల్పోతే డాక్టర్లపై దాడులు చేయడము, హాస్పిటల్ని ధ్వంసం చేయడము ఇలాంటివి జరుగుతుంది. మరి అలాంటి భయంతో ప్రాథమిక చికిత్స ఇవ్వకుండా పేషెంట్ని ఇతర సెంటర్స్కి రెఫర్ చేయడంలో, ట్రాన్స్పోర్ట్ చేయడంలో చనిపోతే మళ్ళీ డాక్టర్లదే బాధ్యత. ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత ఆ పేషెంట్ ప్రాణాలతో బ్రతకడము అది ఇంపార్టెంట్. ఏ రెఫరల్ సెంటర్కి అయితే పంపించామో అక్కడ ఏదైనా కాంప్లికేషన్స్ అవుతే రెఫరల్ డాక్టర్లపై మళ్ళీ దాడి. ఈ విధంగా చూస్తున్నట్లయితే సేవలు చేసే డాక్టర్లపై దాడి చేయడం వల్ల వాళ్ళ మనోభావం కోల్పోయి చాలామంది హాస్పిటల్స్ మూతపడుతున్నాయి. కొన్నిసార్లు ఎవ్రీ లైఫ్ ఈజ్ నాట్ ఎ గ్యారంటీ. కొన్ని ప్రొసీజర్స్లో కాంప్లికేషన్స్ అవుతుంటాయి. అది చిన్న హాస్పిటల్స్లోనే కావచ్చు, పెద్ద హాస్పిటల్ కావచ్చు. ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఫెసిలిటీతో పాటు నడిపియాలంటే అట్లాంటప్పుడు మరి విలేజెస్ లెవెల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉండవు, చిన్న చిన్న టౌన్స్లలో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండవు. ప్రతిదానికి పరిష్కారము అన్ని ఎక్విప్మెంట్లే ఉండాలా, లైఫ్ గ్యారంటీగా రావాలి అని అంటే అది కష్టమైన పని. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది సాధ్యమైన పని కాదు. గవర్నమెంట్ బాగా ఆలోచించి ఇలాంటి దాడులు చేసే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో బాగా సేఫ్టీగా ఉంటుంది. కొన్ని రెగ్యులేషన్స్ తేయండి, ఉన్న లాస్ని ఇంప్లిమెంట్ చేయండి. ఎన్నో లాస్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కానీ అమలు చేయకపోవడం వల్ల ఇట్లాంటి దాడులు అవుతున్నాయి. డాక్టర్లు ప్రాథమిక చికిత్స ఇవ్వడం మానేయడం స్టార్ట్ చేస్తే ఏ విధంగా అవుతుందనేది మీకు ఊహకల్పన కూడా లేదు. ప్రతి ఒక్కటి సురక్షితంగా హాస్పిటల్కి వెళ్ళి బయటపడతాడు అన్నప్పుడే మేము ట్రీట్మెంట్ ఇవ్వాలన్నట్టు డాక్టర్లు భయపడుతూ ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి, 60% ఆఫ్ ద హాస్పిటల్స్లో ఉండే పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వరాదు. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకొని డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు. సో పీపుల్ గమనించాల్సి వస్తుంది. ఏంటంటే ఏదన్నా కాంప్లికేషన్స్ అయినప్పుడు మనకు ప్యానెల్స్ ఉంటాయి, కోర్టు ఆశ్రయించండి. ఇవన్నీ ఉన్నప్పుడు చేస్తే ఏమవుతుందంటే ఒక న్యాయపరంగా డాక్టర్లు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకునే చట్టాలు ఉన్నాయి. మా ఐఎంఏ ఆర్గనైజేషన్లో మేము తీసుకునే క్లాసెస్ ఉన్నాయి, లాలో ఉన్నాయి. ఇవన్నీ వదులుకొని డైరెక్ట్గా దాడి చేస్తే వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా మనుషులే కదా. మరి మీరు ఈ విధంగా వాళ్ళ మీదకి దాడులు చేస్తే వాళ్ళ మనోభావాలే కాదు, వాళ్ళ లైఫ్ పైన ఒక థ్రెట్ లాగా ఉంటుంది. సో డాక్టర్స్ ప్రైమరీ గోల్ సేఫ్టీ ఆఫ్ పేషెంట్. I request all the people to understand that doctors are not killers. నమస్కారం అండి. నిజామాబాద్ వాసులందరికీ నమస్కారం. ఐఎంఏ నిజామాబాద్ తరఫున ఈరోజు డాక్టర్లపై దాడికి అగెయిన్స్ట్గా శాంతియుతంగా నిరసన కార్యక్రమం అనేది జరగబడుతుంది. ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాము. ఇటీవల కాలంలో చాలామంది పేషెంట్స్ మా సేవలని అర్థం చేసుకోకుండా మాపై దాడులకి దిగుతున్నారు. దానివల్ల డాక్టర్లందరూ కూడా చాలా మనోధైర్యం కోల్పోయి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలా చేసినప్పుడు ధైర్యం లేకుండా మేము ట్రీట్మెంట్ చేసినప్పుడు నష్టం జరిగేది కూడా మళ్ళీ పేషెంట్స్కి. సో ఒక డాక్టర్ చదవాలి అంటే మేము కష్టపడి 10-15 ఏళ్ళు కష్టపడి చదివి ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2-3 ఏళ్ళు ట్రైనింగ్ తీసుకొని వచ్చి మేము ప్రాక్టీస్ పెట్టుకుంటాము. అంత కష్టపడి చదివినాక మేము సేవనే చేయాలనుకుంటాం, కానీ మీ ఆరోగ్యమే మాకు ఇంపార్టెంట్, మీ ఆరోగ్యం కాపాడడమే మాకు ఇంపార్టెంట్. అది మీరు దయచేసి అర్థం చేసుకొని మాపై దాడులు చేయకుండా, ఎందుకంటే ఏదైనా ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎనీ కాంప్లికేషన్ ఎప్పుడైనా కూడా ఏ సర్జరీలో కూడా చిన్నగా ఎప్పుడైనా కూడా కాంప్లికేషన్స్ రావడం అనేది సహజమే. ఆ కాంప్లికేషన్ వచ్చినప్పుడు దానికి కూడా మేము సేవ్ చేయడానికే ట్రై చేస్తాము. కానీ ఎప్పుడన్నా అనివార్య కార్యం వల్ల ఎప్పుడన్నా ఏదైనా కాంప్లికేషన్ వల్ల ఏదైనా నష్టం జరగచ్చు పేషెంట్కి. అప్పుడు కూడా మీరు కొంచెం దయచేసి అర్థం చేసుకొని, మేము ఏదో పేషెంట్కి నష్టం చేయాలని కాదు కాబట్టి అర్థం చేసుకొని మాపై దాడులు చేయకుండా మా సర్వీసెస్ని అర్థం చేసుకొని ప్రశాంతంగా మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. मैं डॉक्टर नवीन, आज हम आईएमए की तरफ से प्रोटेस्ट अगेंस्ट वायलेंस अगेंस्ट डॉक्टर्स के लिए खड़े हैं. आप सभी से गुजारिश है, सभी पीपल और सभी निज़ामाबाद की जनता से गुजारिश है कि हम जो भी डॉक्टर्स हैं निज़ामाबाद में प्रैक्टिस करने वाले, ये सब आप ही की सेवा के लिए हैं. अगर
पेशेंट कंडीशन में, अगर पेशेंट सीरियस है, आईसीयू में है, वो टाइम पे ऑलरेडी डॉक्टर्स भी स्ट्रेस में होते हैं और थोड़ा भी अगर ऊंच नीच होता है तो उसके लिए डॉक्टर जिम्मेदार नहीं होता है। जब ऊपर वाले ने ही गारंटी नहीं दिया, हम अगर आज के तारीख में डॉक्टर से उम्मीद करते हैं, जो भी डॉक्टर्स आपकी सेवा में है वो बेस्ट टू बेस्ट देना चाहते हैं, क्योंकि उनका भी नाम, उनका हॉस्पिटल का नाम सभी दाव पे रहता है। तो आप सभी से गुजारिश है, वो से स्ट्रेस के टाइम पे, आपके स्ट्रेस और डॉक्टर के स्ट्रेस के टाइम पे आप दोनों अगर साथ देंगे तो हम पेशेंट की ज़्यादा से ज़्यादा केयर ले पाएंगे। थैंक यू। అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శైలజ, ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ నిజామాబాద్. ఈ మధ్య డాక్టర్స్ పైన జరుగుతున్న దాడుల గురించి ఇండియా మొత్తంలో కూడా ఐఎంఏ తరపున సాలిడారిటీ చూపిస్తూ మేమందరం కలిసి ఈ ధర్నాన్ని నిర్వహిస్తున్నాము. ఒకవేళ పేషెంట్ పరిస్థితి బాగలేకపోతే అక్కడ డాక్టర్ తన వంతు పూర్తిగా ప్రయత్నం చేసిన తర్వాత కూడా పేషెంట్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి దీనికి గొడవలు చేస్తున్నారు, పేషెంట్లను కొడుతున్నారు. కానీ అసలు పేషెంట్ కండిషన్ ఏంటి, దానికి మీకు రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేశారా, దానికి తగ్గట్టు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేశారా లేదా, వీటిని అది పరిగణలోకి తీసుకోవట్లేదు. పేషెంట్కి ఏమన్నా అయింది, అది డాక్టర్ తప్పే. నెగ్లిజెన్స్ ప్రూవ్ కాకముందే మీరే ముందుగా డాక్టర్లను కొట్టడం వల్ల, అది శిక్ష వేయడం వల్ల అది సబబు కాదు. ముందు ఒకవేళ ట్రీట్మెంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే మీరు ప్రాపర్ ఛానల్స్ త్రూ వెళ్ళాలి. కానీ డాక్టర్ కూడా వాళ్ళ తరఫున పూర్తిగా పేషెంట్ని, అదే మదర్ అండ్ చైల్డ్ అయితే తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడాలని పూర్తి ప్రయత్నం చేస్తారు. ఎవ్వరు కూడా ఆ డాక్టర్ రెప్యుటేషన్ కానీ హాస్పిటల్ రెప్యుటేషన్ కానీ పాడయ్యేటట్టు, పేషెంట్కి ఏమన్నా అయ్యేటట్టు కావాలని ఎవరూ చెయ్యరు. మేమందరము ఇన్ని సంవత్సరాలు కష్టపడి సర్వీస్లోకి వచ్చి ఇప్పుడు ఇంత రాత్రి పగళ్ళు కష్టపడేది తల్లి బిడ్డ పేషెంట్ ఎవరైనా కూడా మంచిగా డెలివరీ అయ్యి హ్యాపీగా వెళ్ళాలి. సో దట్ హాస్పిటల్ డాక్టర్ ఇద్దరి పేర్లు కూడా మంచిగా రావాలి. అదే మా లక్ష్యం. ఎవరినైనా కూడా కాపాడాలని పూర్తిగా ప్రయత్నం చేస్తాం, కానీ ఎవరిని కూడా చంపేయాలని కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం జరగాలని మేము అస్సలు కూడా అనుకోము. అది మేము తీసుకున్న ఓత్ ప్రకారం అది ఎటువంటి వాళ్ళైనా మా తరఫున మేము పూర్తి సేవలను అందించడానికే మేము ఇక్కడ ఉన్నాము. సో దయచేసి ఆవేశపడొద్దు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం జరిగితే ముందుగా ఒక ప్రాపర్ ఛానల్ త్రూ వెళ్ళి మీరు దాని గురించి తెలుసుకున్న తర్వాతే ఏదైనా రియాక్ట్ అవ్వండి. కానీ డాక్టర్లను దాడి చేయడం వల్ల ఈ ప్రొఫెషన్ మీద పబ్లిక్కి ఉన్న ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. ఎవ్వరు కూడా డాక్టర్ అవ్వాలని కోరుకోవటం లేదు. ముందు ఎవ్వరు కూడా సేవ చేయడానికి ముందుకి రారు. ఎందుకంటే ఈ టఫ్ అయిపోతుంది. ఏం జరిగినా ప్రాబ్లం అవుతుంది, ఏం జరిగినా కొడతారు, ఏ ప్రాబ్లం అయినా రిస్క్ తీసుకోవద్దు అనుకుంటే హై రిస్క్ కేసెస్ ఎవ్వరూ చేయరు. ఎవ్వరు కూడా ప్రాబ్లం ఉన్న బేబీని, మదర్ని, ప్రాబ్లం ఉన్న పేషెంట్ని తీసుకోరు. అప్పుడు ట్రీట్మెంట్కి మీరు ఎక్కడికి వెళ్తారు? కాంప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. కాంప్లికేషన్స్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేయటం లేదు. పేషెంట్ వచ్చింది అంటే ఖచ్చితంగా 100% మంచిగా అయ్యే వెళ్ళాలి అనే ఆలోచన అందరికీ ఉంది. ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేద్దాము, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకుందామని ఈ రోజుల్లో ఎవ్వరూ ఆలోచించటం లేదు. మేము చదువుకున్నదంతా కూడా నార్మల్గా ఒకళ్ళు వచ్చేసి నార్మల్గా బయటికి వెళ్ళిపోతారని కాదు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎలా డీల్ చేయాలన్నది మేము ఇన్ని సంవత్సరాలు చదువుకొని వచ్చింది. సో అదే మేము ప్రాక్టీస్లోకి పెడతాము. బట్ డాక్టర్స్ ఆర్ నాట్ గాడ్స్, దే ఆర్ హ్యూమన్స్. మిస్టేక్ జరుగుతాయని కాదు, మా వల్ల జరిగిన వర్క్ కరెక్ట్గా ఉందా లేదా, మా తరపున ప్రయత్నం పూర్తిగా చేశామా లేదా అన్నది కూడా మీరు అవగాహనలో ఉంచుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్లపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు ప్రొటెస్ట్ చేపట్టాము ఈ ధర్నా చౌక్లో. గత 35 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రతిసారి అడపాదడపా ఇటువంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు మేము ప్రతిసారి ప్రొటెస్ట్ చేసి ఎవరికైతే రిప్రజెంటేషన్ చేయాలో ప్రజాప్రతినిధులకు, అఫీషియల్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అడ్మినిస్ట్రేటర్స్కి అందరికీ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. రీసెంట్లీ మొన్న టౌలీ చౌకీలో హైదరాబాద్లో ఒక సీనియర్ మోస్ట్ వెల్ రెస్పెక్టెడ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీడియాట్రిషియన్ని కూడా ఆయన చేంబర్లోకి రిప్రజెంటేషన్కి వెళ్తే కూడా ఆయనని గెరావ్ చేసి నానా తిప్పలు పెట్టి ఆయనని అక్కడి నుంచి బయట పంపించారు. ఇటువంటి అనాగరిక పద్ధతులు మరియు హింస చేయడము, హాస్పిటళ్ళని అటాక్ చేయడము, డాక్టర్లని భయపెట్టియడము, నానా రకాలుగా తిప్పలు పెట్టడము అనేది మంచిది కాదు. ఇప్పటివరకు ఆల్రెడీ మా వక్తలందరూ చెప్పారు డాక్టర్లు. 2018
2008 యాక్ట్ ప్రకారము ఇప్పటికీ ఆ యాక్ట్ ఉంది. ఇట్ ఈజ్ ఏ నాన్ బెయిలబుల్ అఫెన్స్. అది తెలుసుకోవాలని మేము పబ్లిక్ తెలియజేస్తున్నాము. ఇట్ ఈజ్ ఏ నాన్ బెయిలబుల్ అఫెన్స్ 2008 యాక్ట్ ప్రకారం. ఇవన్నీ మీకేమన్నా ఇబ్బందులు ఉంటే, మీకేమన్నా అన్యాయం జరిగితే డిఎంఎండ్హెచ్ఓ గారికి రిప్రజెంట్ చేయండి, కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయండి. మా ఇండియన్ మెడికల్ అసోసియేషను, నర్సింగ్ హోమ్ అసోసియేషను, గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషను, అన్ని అసోసియేషన్స్ ఉన్నాయి. ఈ అసోసియేషన్స్ పరిశీలన చేస్తారు. కంప్లైంట్స్ ఏంటి, మా డాక్టర్లో ఏమున్నాయి అన్నీ చూసిన తర్వాతనే ఒక నిర్ధారణకు వస్తారు. అంతే తప్పించి మాకేదో కాంప్లికేషన్ అయింది, కాంప్లికేషన్స్ ఆర్ బౌండ్ టు బి దేర్. ఏదైనా ఆపరేషన్లు చేసినప్పుడు, సీరియస్ కేసులు ఉన్నప్పుడు, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసి ప్రాణాలు బతికించాలని చూసినప్పుడు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అవి ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేశారా లేదా అనేది ముఖ్యం. దాని తర్వాత రిజల్ట్స్ అనేటి ఇది నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మాతో అయినంత వరకు బతికించాలనే చూస్తారు, అయినంత వరకు మంచిగా చేయాలని చూస్తారు తప్పించి ఈ ప్రొఫెషన్లో ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది. ఇంకా ముందు ఇటువంటివి చేయకుండా ఉంటే చాలా మంచిది. లేకపోతే మేము కూడా మా బాటలో మేము అడ్మినిస్ట్రేటర్స్కి మేము రిప్రజెంటేషన్ చేస్తాం. డాక్టర్ని ఇంత పవిత్రమైన వృత్తి, వాళ్ళు భార్య పిల్లలతో సమయం గడుపుకుంటా డే అండ్ నైట్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తోటి బతికించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ అది డాక్టర్ చేతిలో లేదు. మనిషికి అయితే మాత్రం రివార్డ్ లేదు, చనిపోతే మాత్రం ఇలా ధ్వంసం చేయటము, మ్యాన్ హ్యాండిల్ చేయటము ఇది సరైన చర్య కాదు. మేము ఖండిస్తున్నాం. ఐఎంఏ తెలంగాణ పిలుపు మేరకు నిజామాబాద్ ఐఎంఏ తరఫున డాక్టర్లపై దాడికి నిరసనగా ఈ శాంతియుత నిరసన అనేది చేపట్టడం అనేది జరుగుతుంది. దయచేసి పేషెంట్స్ బంధువులందరూ హాస్పిటల్ ప్లస్ డాక్టర్స్ యొక్క వృత్తిని గమనించి అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ప్రతి డాక్టర్ ఎంతో కష్టపడి ఈ వైద్య వృత్తిలోకి వచ్చి హాస్పిటల్లో పనిచేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఎంతో స్ట్రెస్లో ఉంటారు. ప్రతి పేషెంట్ని ప్రతి డాక్టరు మంచిగా చేయడానికే ప్రయత్నం చేస్తారు తప్పితే బ్యాడ్ చేయడానికి ఎవరు కూడా చూడరు. ఒక డాక్టరు ఒక 1000 మంది పేషెంట్స్ని కనుక బతికిస్తే దాంట్లో ఒకరిద్దరు పేషెంట్లు అనేవి బ్యాడ్ కావచ్చు. ప్రజలందరూ ఆ ఒకరిద్దరు పేషెంట్లు బ్యాడ్ అయిన పేషెంట్లనే చూస్తున్నారు తప్పితే 999 మంది సక్సెస్ అయ్యి మంచిగా వాళ్ళ ప్రాణాలను కాపాడింది చూడట్లేదు. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి డాక్టర్లపై దాడిని విరమించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. గత 10 ఏళ్లలో చూస్తే నిజామాబాద్లో ట్రీట్మెంట్ అనేది ఎంతో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనేది జరగడం జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా ఇక్కడ బ్రెయిన్కి సంబంధించిన, హార్ట్కి సంబంధించిన ప్లస్ అన్ని విభాగాలలో ఎంతో అత్యుత్తమ చికిత్సా విధానాలు అనేది అందించడం జరుగుతుంది. ఇది నిజామాబాద్ ప్రజల యొక్క అదృష్టము. కాబట్టి ప్రజలందరూ ఇంత పెద్ద ట్రీట్మెంట్స్, ఇంత రిస్క్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నప్పుడు చిన్న పేషెంట్స్, కోమార్బిడిటీ ఉన్న పేషెంట్స్ ఒకరిద్దరు బ్యాడ్ కావడం అనేది జరుగుతుంది. దానికి డాక్టర్లు పూర్తి ప్రయత్నం అనేది చేస్తారు. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని డాక్టర్లపై దాడిని విరమించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. మీకేమైనా డాక్టర్లు కనుక హాస్పిటల్ కనుక తప్పు చేసి ఉంటే అథారిటీస్ అనేవి ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ ఉంది, ఐఎంఏ ఉంది. వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి చెప్పాలని చెప్పేసి దానికి తగ్గట్టు తగు చర్యలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క డాక్టరు పేషెంట్ని మంచి చేయడానికే ప్రయత్నం చేస్తారు తప్పితే బ్యాడ్ చేయడానికి ఎవరు కూడా చూడరు. ప్రజలందరూ ఇది ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. లాంగ్ లివ్ ఐఎంఏ నిజామాబాద్. We want justice. We want justice. Long live IMA. Long live IMA. आवाज दो. आवाज दो. We want justice. We want justice. డాక్టర్లపై దాడులను ఖండించాలి. డాక్టర్లపై దాడులను ఖండించాలి.